రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఈ వీడియోలో వచ్చేసి మీకు మిరప నారు నేల మీద పెంచుకునే విధానం, అదేవిధంగా మిరప నారు అనేది మనకు గింజలను ఎప్పుడు పోసుకోవాలని చెప్పి కూడా చాలామంది రైతులు అడుగుతున్నారు. అదేవిధంగా మనకు నర్సరీలు ఇవ్వడం బెటరా, లేకపోతే మన పొలంలోనే సొంతంగా నీళ్ళను పెంచుకోవడం బెటరా అని చెప్పి కూడా చాలామంది రైతులు అడుగుతున్నారు. ఎప్పుడు పోసుకోవాలి విత్తనాలను చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో కంప్లీట్గా మీకు మిరప మళ్ళు తయారు చేసుకునే దగ్గర నుంచి, విత్తనాలు పోసుకునే దగ్గర నుంచి ఆఖరి దశ వరకు, నారు పూర్తిగా మనం ప్రధాన పొలంలో వేసేంత వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా వీడియో చివరిదాకా చూడండి. వీడియో చివరిదాకా చూస్తేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది జరుగుతుంది. ఈ విధంగా మనం మిరప కూడా విత్తుకోవడం అయితే అయిపోయిందండి. మనము ఇది వచ్చేసి మనము నాటు రకం అయితే ఈ సంవత్సరం అయితే సాగు చేస్తాను. మాకు ఎకరానికి గాను కడ్డీ బ్యాడిగా మృత్యుంజయ మనం ప్యాకెట్లు తీసుకొచ్చి ఒక 3 రోజుల క్రితమే జూన్ 15వ తారీఖు అనుకుంటా, జూన్ 15వ తారీఖే మనము వర్షం రావడంతో వెంటనే విత్తుకోవడం అయితే జరిగిందనమాట. కాబట్టి తర్వాత వీడియో తీస్తాను కావాలంటే, ఆ విత్తనాలు ఏం తీసుకున్నాను, ఏం విత్తానని చెప్పేసి. కాబట్టి బ్యాడిగి విత్తనాలు కూడా పోసుకునే రైతులు ఉంటే కనుక ఖచ్చితంగా కూడా వర్షాలు పడితే కనుక ఆ వర్షానికి తడికే విత్తుకోండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది కూడా చాలామంది రైతులు అడుగుతున్నారు కాబట్టి చెప్తా ఉన్నాను అనమాట. కాబట్టి ఖచ్చితంగా రైతులు చివరిదాకా చూసి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే మేజర్గా చూసుకుంటే మనకు మిరప విత్తనాలు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, మనము ఈ జూన్ 20వ తారీఖు నుంచి మిరప విత్తనాలను మనము ఖచ్చితంగా మడ్లలో అయితే పోసుకోవచ్చండి. ఎందుకోసమంటే ఇప్పుడు పోసుకుంటే మనకు ఆగస్టు ఫస్ట్ వీక్లో మనకు సామాన్యంగా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనకు ప్రధాన పొలంలో ప్లాంటేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకోసమంటే మిరప నారు అనేది మనకు 45 రోజుల దశ నారు ఉంటేనే మనం ప్రధాన పొలంలో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. వేరు వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి ఉంటుంది. నారు కూడా మనకు దృఢంగా ఉండడానికి అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ జూన్ 20వ తారీఖు నుంచి మనము ఈ మన మిరప నారు పోసుకోవాలనుకునే రైతులు ఖచ్చితంగా విత్తనాలు అయితే మనకు మళ్ళలో అయితే పోసుకోండి అనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేవిధంగా చాలామంది రైతులు ఏమడుతున్నారంటే, నర్సరీలో ఇవ్వడం బెటరా, లేకపోతే మనము మన పొలంలోనే పెంచుకోవడం బెటరా అని చెప్పి చాలామంది రైతులు కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రైతులు మేజర్గా చూసుకుంటే కనుక మనకు వీటికి వ్యత్యాసం ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. అయితే ప్రధాన పొలంలో మన పొలంలోనే నారు పెంచుకోవడం వరకే చాలా వరకు బెస్ట్ అండి. మనకు నర్సరీలో పోసిన నారు ఏంటంటే మనకు చాలా సెన్సిటివ్గా ఉంటుంది. తర్వాత మనం అక్కడి నుంచి తెచ్చి మన పొలంలో నాటినప్పుడు కొద్ది వరకు ఆ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వడానికి, ఆ తర్వాత మొక్క నిలదొక్కోవడానికి కొంత సమయం అయితే పడుతుంది. మనం అదే మన పొలంలో పెంచిన నారైతే కనుక తొందరగా మనం ప్లాంటేషన్ చేసిన వెంటనే మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా తర్వాత గ్రోత్ కూడా మంచిగా వస్తుంది. చాలా వరకు మన పొలంలోనే ఆ ఎండ వాతావరణానికి, ఆ మన ఈ వర్షానికి అన్నిటికీ తట్టుకొని ఉంటుంది. కాబట్టి తర్వాత పెద్దగా ఇబ్బంది లేనట్టుగా మొక్క తొందరగా ముందుకెళ్ళడానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా నా ఉద్దేశం అయితే మన పొలంలోనే ప్రధానంగా నారును పెంచుకోవడమే చాలా వరకు బెటరు. నర్సరీలో పెంచుకుంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే నాటు హైబ్రిడ్కి ఉన్నంత తేడా అనమాట. అదే మన నాటు పశువులు అయితే కనుక చూడండి, మన ఇంట్ల దగ్గరే మనకు ఒక సపోజు కోళ్ళు మాదిరిగానే ఉంటాయి. కోళ్ళు చూసుకుంటే మనకు మన ఇంటి దగ్గర పెంచుకున్న కోళ్ళు, నాటు కోళ్ళు అయితే కనుక ఎంత ఎక్కువగా ఎగరగలుగుతాయి, ఒక చోటు నుంచి ఇంకా చెట్టు మీద కూడా ఎగరే అవకాశాలు, అంత శక్తి కూడా వాటికి ఉంటుంది. ఎందుకంటే అవి ఈ వాతావరణానికి అడ్జస్ట్ అయి ఉంటాయి. అదే హైబ్రిడ్ కోళ్ళు చూసుకుంటే మనకు అవి అక్కడే పెరిగి ఉంటాయి, అక్కడే తిని ఉంటాయి. కాబట్టి అవి పెద్దగా వాటిలో యాక్టివ్నెస్ అనేది ఉండదు. అదేవిధంగా అవి అంతగా బయట ఎగిరే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉండవు. కాబట్టి ఇది సింపుల్ మీకు డిఫరెన్స్ అయితే చెప్తున్నాను. కాబట్టి ప్రధానంగా మీరు పొలంలోనే పెంచుకునే విధంగానే ప్లాన్ అయితే చేసుకోండి. నర్సరీని చాలా వరకు అవాయిడ్ అయితే చేయండి. కొంతమంది రైతులకు నీళ్ళ సదుపాయం లేని వాళ్ళు, కాలువల దగ్గర ఆధారపడిన వాళ్ళైతే వాళ్ళకైతే తప్పదు, వాళ్ళు నర్సరీలోనే ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. కాకపోతే నీళ్లు సొంతంగా మీకు బోర్ ఉందనుకుంటే మీ ప్రధాన పొలంలోనే పెంచుకోండి. అతి తక్కువ ఖర్చులో నేను చెప్పినట్టుగానే మీరు బ్రహ్మాండంగా నారును అయితే పెంచుకోవచ్చు. ఇది కూడా రైతులైతే దయచేసి గుర్తుపెట్టుకొని ఈ విధంగా ఫాలో అయితే అవ్వండి. ఇదనమాట. అదేవిధంగా ఎన్ని ప్యాకెట్ల నారు పోసుకోవాలని చెప్పి కూడా రైతులు అడుగుతున్నారు. ఒక ఎకరానికి ఒక 10 ప్యాకెట్ల నారు అయితే సరిపోతుంది. అడిషనల్గా కావాలంటే 1 నుంచి 2 ప్యాకెట్లు అయితే వేసుకోండి, ఇబ్బంది లేదు. కొంచెం నారు ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఏం లేదండి. తర్వాత మనకి ఏదైనా మొక్కలు డ్యామేజ్ అయినా కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకోసమంటే ఇప్పుడు మనకు ఒక ప్యాకెట్ ఖర్చు అనేది తక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత అదే ప్యాకెట్ నారు మనం బయట కొనాలంటే ఎక్కువ కాస్ట్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు 10 నుంచి 12 ప్యాకెట్ల దాకా నారు పోసుకోండి, ఇబ్బంది లేదు. ఎక్కువైనా తర్వాత ఎక్కడైనా డ్యామేజ్ అయిన చోట పెట్టుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇది మనము నారుదొకటి, విత్తనాలదొకటి. ఆ తర్వాత మనము మన పొలంలోన నారుమళ్ళు ఎక్కడ తయారు చేసుకోవాలి? ప్రధానంగా చూసుకుంటే మనకు నారుమడి తయారు చేసుకునే చోట కొంచెం ఎత్తు ప్రదేశమై ఉండాలి. మన పొలంలో కొంచెం ఎత్తు ప్రదేశంలో ఈ నారు పోసుకునే ప్రయత్నం చేయండి. మనం నారు పోసిన చోటికి అటువైపు నుంచి వర్షపు నీళ్ళు ఏవి కూడా రానట్టుగా చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది మనం మన పొలంలోనే కొంచెం ఎత్తైన ప్రదేశంలో నారు పెంచుకునే ప్రయత్నం అయితే చేయాలి. అదేవిధంగా నారు పెంచుకునే చోట కూడా మీరు ఖచ్చితంగా భూమి అనేది పూర్తిగా మనకు మెత్తగా అయిపోవాలి. ఎలాంటి పెళ్ళాలు కానీ రాళ్ళు కానీ లేకున్నట్టుగా క్లీన్గా చేసుకోండి.
ఆ విధంగా రోటవేటర్ అయినా వేపియండి, లేకపోతే ఖచ్చితంగా రాళ్ళు ఏమైనా పిల్లలు ఉంటే కూడా క్లీన్ చేసి అక్కడ మీరు నార్మల్ అనేది సిద్ధం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెత్తంగా ఉండాలి, పొడిగా ఉండాలి భూమి అనేది చూసుకుంటే కనుక. అదేవిధంగా మళ్ళు ఎంత సైజులో చేసుకోవాలి, మళ్ళీకి మనం మ్యాక్సిమం కొంతమంది 2 రకాలుగా పెంచుతూ ఉంటారండి. బెడ్ల మాదిరిగా చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల. మా చోట్ల అయితే మ్యాక్సిమం మళ్ళు మాదిరిగానే చేస్తారండి. మళ్ళు మనకు చూసుకుంటే మనకు ఖచ్చితంగా 3 అడుగులు వెడల్పుతో చేస్తూ ఉంటారు. ఇక లెంత్ అంటారా అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి చేసుకోవచ్చు. వెడల్పు మాత్రం ఖచ్చితంగా 3-3.5 అడుగులు ఉండాలి. ఈ గట్టు పైన ఆ గట్టు పైన కూర్చుంటే మనకు ఏదైనా మధ్యలో ఉండే కలుపు తీసుకునే విధంగా అయితే ఉండాలి. 3-3.5 అడుగులు వెడల్పుగా మళ్ళైతే చేసుకోండి. అదేవిధంగా బెడ్ల మీద చేసే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఒక 2 అడుగులు వెడల్పు ఉంటే సరిపోతుంది. హైట్ బెడ్ల మీద చేసే వాళ్ళకి ఒక 2 అడుగుల హైట్ అయితే ఉండాలన్నమాట. ఇది మనము నారుమడి సైజు చూసుకుంటే కనుక. అదేవిధంగా ఈ మిరప గింజలు పోసే ముందు ఖచ్చితంగా మీరు మళ్ళు తయారు చేసిన తర్వాత ఆ భూమిలోనే ఏం చేస్తారంటే ఒకసారి మీరు ఈ కార్బోఫ్యూరన్ 3G గుళికలు కానీ, రీజెంట్ గుళికలు అని చెప్పి ఉంటాయి, ఫిప్రోనిల్ గుళికలు కానీ, ఇవి చల్లుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవి ఎందుకోసం చల్లుకోవాలని ముందుగానే చెప్పేసి అనుకుంటే కనుక తర్వాత మనకు నారు మలిచిన తర్వాత ఏదైనా వేరు పురుగు కానీ ఎలాంటి పురుగులైనా సరే మనకు నారుకు డ్యామేజ్ చేయనట్టుగా, వేరే దగ్గర డ్యామేజ్ చేయనట్టుగా చాలా వరకు రక్షిస్తాయి. కాబట్టి ఈ గుళికలు అనేవి ఖచ్చితంగా 1 కేజీ అయినా పలసంగా మొత్తం మన మళ్ళలో చల్లి మట్టిలో కలిపేసి విత్తనాలు అనేది పోసుకోండి. విత్తనాలు అనేది ఖచ్చితంగా లైన్లో వేసి మాత్రం పోసుకోండి. ఒక లైన్కి మధ్యలో ఒక 3 ఇంచుల దాకా గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి. 2-3 ఇంచుల గ్యాప్ ఉండేది చూసుకోండి. అలా ఉంటేనే మనకు మొక్క అనేది దృఢంగా పెరుగుతుంది. కొంచెం గ్యాప్ ఉంటేనే విత్తనాలు కూడా పలసంగా వేసుకోండి. విత్తనం వేసుకోండి. కుప్పలుగా మాత్రం వేయకండి. అలా వేస్తే కనుక నార అనేది అంత దృఢంగా రాదు, మనకు పీసు నారు మాదిరిగా ఉంటుంది. కాబట్టి తర్వాత మన ప్రధాన పొలంలో అది మనకు డెవలప్ అవడానికి చాలా ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. ఇది మనం ప్రధానంగా ఈ మడి తయారు విధానం. అదేవిధంగా గుళికలు చల్లి గింజలు పోసేసాము, అయిపోయింది, నీళ్లు కట్టాము. ఆ తర్వాత ఏం చేయాలంటే మనం ప్రధానంగా పట్టాలు అనేది కప్పుకోవాలి. పట్టాలు ఎందుకు కప్పుకోవాలబ్బా అని చెప్పేసి అనుకుంటే కనుక ఏదైనా మనకు కుక్కలు లాంటివి వచ్చి మళ్ళలో పడుకోవడం, లేకపోతే హెవీగా వర్షాలు కురిస్తే కనుక వర్షానికి గింజలు అనేది బయటికి తిరగడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఎండ కూడా ఎక్కువగా ఫోకస్ కానట్లుగా మనకి దానిపైన ఈ తెల్ల పట్టాలు ఉంటాయి. మనకు తెల్ల పట్టాలు అనేది ఖచ్చితంగా నారుమడి మీద వేసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే చీరలైనా పర్లేదు, లేకపోతే మనకు ఈతాకులు కానీ, తాటి మట్టలు కానీ, టెంకాయల మట్టలు ఉంటాయి, అలాంటివైనా సరే పైన కప్పుకునే ప్రయత్నం చేయండి. ఇవి మ్యాక్సిమం మనము విత్తనాలు చల్లిన వెంటనే, నీళ్ళు పెట్టిన వెంటనే వీటిని కప్పేయాలి. అదేవిధంగా అలానే ఉండాలి, అలానే నీళ్ళు కడతా ఉండాలి. తెల్ల పట్ట అయినా సరే కప్పుకోండి, ఇబ్బంది లేదు. నల్ల పట్టాలు మాత్రం కప్పవద్దు. అయితే ఈ మనకు ఈ పెట్టినవి మనకు తెల్ల పట్టాలైనా సరే ఇవైనా సరే ఖచ్చితంగా మనము ఎప్పుడు తీసేయాలబ్బా అని చెప్పి చూసుకుంటే కనుక విత్తనాలు ఖచ్చితంగా మనము వేసిన నీళ్ళు కట్టిన రోజు నుంచి 7 రోజుల లోపు ఖచ్చితంగా ఈ పట్టాలు అనేది తీసేయండి. ఎందుకోసం అంటే మ్యాక్సిమం మనకు మిరప మొలక అనేది 8 రోజుల నుంచి రావడం స్టార్ట్ అవుతుంది. 10 రోజుల్లోపు కంప్లీట్గా మొలక అయితే బయటకైతే వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మొలక వచ్చే క్రమంలో వాటిపైన ప్రెషర్ ఉండకూడదు. కాబట్టి మ్యాక్సిమం 6-7 రోజుల్లోపే వీటిని అయితే తీసేయండి. పట్టాలు అయితే కనుక అతుక్కొని ఉంటాయి కాబట్టి తీసేయాలన్నమాట. ప్రధానంగా వీటిని తీసేయండి, పట్టాలు కానీ ఇవి కానీ 7 రోజుల్లోపు అయితే తీసేయండి. ఆ తర్వాత చూసుకుంటే మనకు 8-10 రోజుల్లోపు మొత్తం మిరప మొలక అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత మొలిచిన తర్వాత 4-5 రోజుల్లోపు ఒక ఫంగిసైడ్ స్ప్రే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ప్రధానంగా ఫస్ట్లో వచ్చేది మనకు నారు కుళ్ళు అనేది ఎక్కువ శాతం అయితే వస్తూ ఉంటుంది. దానికి ప్రధానంగా ఒకటి మనకు పనిచేసేది మెటలాక్సిల్ 35% రూపంలో ఉంటుంది, రెడెమిల్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకు బాగా పనిచేస్తుంది. లేకపోతే కాపర్ అయినా సరే పర్లేదు, కాపర్ ఆక్సిక్లోరైడ్ అయినా పర్లేదు. మనం మలిచిన 5 రోజులు అంటే ప్రధానంగా మనము విత్తనం వేసినప్పటి నుంచి చూసుకుంటే 15 రోజులు. 15 రోజులు అప్పుడు ఏం చేయాలంటే ఒకసారి రెడెమిల్ అని చెప్పేసి ఉంటుంది, 10 గ్రాముల ప్యాకెట్ ఒక ట్యాంక్కి పోసుకొని నీళ్లు కట్టి ఆ తేములోనే బాగా మొత్తం మడి తడిసే విధంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. కాపర్ అయితే కనుక లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కలిపి కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు. బాగా భూమిలో తడిసే విధంగా, భూమిలో తేమ ఉన్నప్పుడు మాత్రమే నార్మల్లో మందులు అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత 15 రోజులప్పుడు మళ్ళీ 5 రోజులకు ఒకసారి ఏం చేస్తారంటే రెడామిల్ గోల్డ్ అని చెప్పేసి ఉంటుంది, మెటలాక్సిల్ మ్యాంకోజబ్ ఉంటుంది. ప్రధానంగా మనకు మిరపలో నారులో మొదటగా 20 రోజుల దాకా వచ్చేది ఏంటంటే నారుకుల సమస్య, వేరుకుల సమస్య ఎక్కువ వస్తూ ఉంటుంది. అంతకుమించి ఏం రావు. కొద్ది వరకు ఈ పురుగులు అనేవి వస్తూ ఉంటాయి, వేరు పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి. అందుకోసం మనం 3G గుళికలు ఫస్టే చల్లుకున్నాం కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు. కాబట్టి ఈ రెడామిల్ గోల్డ్ అనేది దాంట్లో ఒక 25 గ్రామ్స్ ప్యాకెట్ ఉంటుంది. ఆ 25 గ్రామ్స్ ప్యాకెట్ ఒక ట్యాంక్కి వేసుకొని బాగా భూమి తడిచే విధంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. మళ్ళీ బాగా తడిచే విధంగా స్ప్రే చేసుకోండి. వాటర్ కట్టిన వెంటనే ఆ తేమలోనే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి 20 రోజుల దశ అప్పుడు. కాబట్టి ఈ రెడామిల్ గోల్డ్ 2వ స్ప్రేగా చేసుకోండి. ఆ తర్వాత నారు మనకు 20 రోజుల దశ నుంచి వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి మొక్క మంచిగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు మేజర్గా వచ్చేది మనకు ముడత సమస్య అనేది వస్తూ ఉంటుంది. మేజర్గా నారులో ముడత సమస్య ప్రధానంగా మొదట్లో వస్తూ ఉంటుంది. దీనికి ప్రధానంగా చూసుకుంటే మనకు జంప్ ఒకటి బాగుంటుంది, ఫిప్రోనిల్ 80% రూపంలో ఉంటుంది. ఒక 2 గ్రాముల ప్యాకెట్ చాలు ఒక ఎకరం
నారుకి ఒక 2 గ్రాముల ప్యాకెట్ వేసుకొని మనం స్ప్రే చేసుకుంటే కనుక ఖచ్చితంగా మొక్క నారు అనేది మంచిగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ముడత పురుగున్న కూడా కంట్రోల్ అవడానికి అయితే జంప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి 25 రోజుల దశ అప్పుడు ఖచ్చితంగా ఈ జంప్ అనేది స్ప్రే చేసుకోండి. లేకపోతే రిజిడ్ దొరికినా పర్లేదు, ఫిప్రోనిల్ 5% పైన ఉండేది అదైనా లీటర్ నీటికి 2 ml చొప్పున కలిపి స్ప్రే చేసుకోవచ్చు. లేదనుకుంటే మనకు ట్రైసరు, డెలిగేట్ లాంటివి కూడా మన చిన్న బుడ్లు దొరుకుతాయి, అవి స్ప్రే చేసుకున్నా కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అదేవిధంగా 30 రోజుల దశ అప్పుడు మనం 30 రోజుల దశ అప్పుడు చూసుకుంటే మనకు వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచి మనం నారును పెంచే దశలో వెళ్ళాలి, నారుని గ్రోత్ తీసుకురొచ్చే క్రమంలో ఉండాలి. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి మనకు దొరుకుతుంది. బయోవిట్ అయినా సరే, మనకు సాగరిక అని చెప్పేసి బయట మార్కెట్లో దొరుకుతాయి మనకు. అది చూసుకుంటే కనుక మనకు ఒక 40 ml 40 ml లీటర్ల ఇంటికి 2 ml చొప్పున కలుపుకొని ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఖచ్చితంగా మొక్కలకైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. ఒకవేళ అప్పుడు కూడా ముడత కానీ ఎలాంటి సమస్య ఉంటే ట్రేసర్ కానీ, డెలిగేట్ కానీ, జంప్ కానీ మళ్ళీ ఒకసారి దాంతోపాటు కలిపి స్ప్రే చేసుకోండి. కాబట్టి ఇది స్ప్రే చేయడం వల్ల, సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే 30 రోజుల దశ అప్పుడు మొక్క వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెంది మొక్క మంచి ఏపుగా, న్యాచురల్గా, దృఢంగా పెరగడానికి బాగా దోహదపడుతుంది. ఎందుకోసమంటే సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మేజర్గా మనకు వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అయితే 30 రోజుల దశ అప్పుడు మనం స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి. దీనివల్ల నారు మంచిగా న్యాచురల్గా గ్రోత్ బాగా వస్తుంది, మంచిగా పెరుగుతూ ఉంటుంది 30 రోజుల దశకి. కాబట్టి ఇది స్ప్రే చేసిన తర్వాత ఏమవుతుందంటే మంచిగా మనకు 40 రోజుల దశ అప్పటికి మ్యాక్సిమం నారు అనేది మంచి హైట్ వచ్చి ఉంటుంది, వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఇంకోసారైనా 5 రోజుల తర్వాత ఇంకోసారైనా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ స్ప్రే చేసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. మొక్క న్యాచురల్గా వస్తుంది గ్రోత్, వేరు వ్యవస్థ అనేది బాగా ఉంటుంది. ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. మనం ప్రధాన పొలంలో నాటినప్పుడు వేరు వ్యవస్థ బాగుంటే తొందరగా మొక్క పాదుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అయితే 40 రోజుల దశ అప్పుడు 40 రోజుల దశ అప్పుడు ఖచ్చితంగా మొక్క మంచి హైట్ ఉంది, బాగా వచ్చింది హైట్ అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా తలాలు అనేవి కట్ చేయండి. తలాలు కట్ చేసినా కూడా మన నార అనేది ఖచ్చితంగా ఒక జాండా ఉండాలి. ఈ జాండా హైట్ కంటే కొంచెం తక్కువ ఉన్న పర్లేదు, కానీ పూర్తిగా తక్కువ ఉన్నప్పుడు మాత్రం తలాలు అయితే కట్ చేయొద్దు. ఇంకా 2 రోజులు వెయిట్ చేసినా తర్వాతైనా తలాలైనా కట్ చేయండి అనమాట. తలాలు కట్ చేయడానికి మేజర్ కారణం ఏంటంటే ఆ తలాలు కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాడ అనేది దృఢంగా అవుతుంది, వేరు అనేది ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత సైడ్ అనేది మనకు బ్రాంచెస్ వస్తాయి. ఆ సైడ్ మనం పైన కట్ చేసినప్పుడు సైడ్ చిన్న చిన్నగా బ్రాంచెస్ వస్తూ ఉంటాయి. ఆ వచ్చే క్రమంలోనే మనం ప్రధాన పొలంలో పెట్టుకుంటే మొక్క తొందరగా పాదుకుంటుంది. ఆ బ్రాంచెస్ అనేవి అదే విధంగా ఓపెన్ అయ్యి మొక్క బుట్టాకారంలో రావడానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా 40 రోజుల దశప్పుడు బాగుంది, మనకు మొక్క హైట్ వచ్చిందని చెప్పి అనుకుంటే తలాలనేవి ఖచ్చితంగా కట్ చేయండి. తలాలు కట్ చేసిన తలాలు కూడా ఒకసారి కట్ చేసేటప్పుడు మీరు వర్షం పడుతుందో ఒకసారి చూసుకోండి. వర్షం లేని సమయంలో, ఎండ సమయంలో మాత్రమే తలాలను కట్ చేయండి. ఎందుకోసం అంటే వర్షం పడిందంటే పైన మనకు ఫంగస్ లాంటిది ఏర్పడి నారు కొద్ది వరకు మళ్ళీ పైనుంచి చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వర్ష సూచన లేదనుకున్నప్పుడు మాత్రమే తలాలను కట్ చేయండి. కట్ చేసిన తర్వాత పైన మనకు కొసలు అనేది ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత వర్షం వచ్చినా కూడా ఏం ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఆ తర్వాత ఏం చేస్తారంటే తలాలు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏం చేస్తారంటే సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ కావాలంటే మళ్ళీ ఒకసారి స్ప్రే చేయండి. ఒక 2 సార్లు స్ప్రే చేయండి. నారులో మీరు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది దాని రిజల్ట్స్ ఏంటో మీకే అర్థమైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి నారులో ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మీరు తలాలు కట్ చేసిన తర్వాత సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ దాంతో పాటు ఈ ట్రేసర్ కానీ, డెలిగేట్ కానీ ఒక బుడ్డి, చిన్న బుడ్డి వస్తుంది ఒక ట్యాంక్కి. మనకి మీరు బయట షాప్లో అడిగితే అర్థమైతే వాళ్ళు ఇస్తారు మీకు. అదొక బుడ్డి, దాంతోపాటు ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ కలిపి తలాలు కట్ చేసిన తర్వాత స్ప్రేయింగ్ అయితే చేయండి. ఇది స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు సైడ్ బ్రాంచెస్ అనేవి బాగా ఓపెన్ అవుతాయి. దాంతోపాటు మనకు ఇప్పుడు ట్రేసర్ కానీ, డెలిగేట్ కానీ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే తర్వాత మనకు మొక్క వేసిన తర్వాత తొందరగా ముడత అనేది మనకు అటాకింగ్ కానట్టుగా అవకాశం అయితే ఉంటుంది. తక్కువ ఖర్చులో అయిపోతుంది మనకు నార్మల్లో. కాబట్టి ఈ విధంగా ఒక లాస్ట్గా ఒక స్ప్రే చేసి తర్వాత మనం ఈ స్ప్రే చేసిన తర్వాత మంచిగా సైడ్ బ్రాంచెస్ చిన్నగా ఓపెన్ అవుతుంటాయి. అప్పుడు తీసి ప్రధాన పొలంలో ఈ నాడని మేరకు ప్లాంటేషన్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఈ ప్రాసెస్ కనుక చేసుకుంటే మీరు ఖచ్చితంగా మీకు ఎకరానికి నారుకు పెంచడానికి అయ్యే ఖర్చు ఒక 2,000 రూపాయలు మ్యాక్సిమం. 2 నుంచి 2,500 మీకు ఈ నారు పెంచడానికి ఖర్చు అయితే అయిపోతుంది. అది తక్కువ ఖర్చులో అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా నారు కూడా దృఢంగా ఉంటుంది. తొందరగా మనకు పొలంలో కూడా మొక్క పాదుకొని మంచి ఫలితాలు రావడానికైతే అవకాశాలు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి. ఈ విధమైన పద్ధతి కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా నారు అనేది మంచి నారు, ఆరోగ్యకరమైన నారు, దృఢమైన నారు మన పొలంలోనే మన సొంతంగా మనమైతే పెంచుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకోండి. ఖచ్చితంగా రైతులు మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. దీనిపైన మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. అదేవిధంగా ఇంకా మన ఛానల్ కొత్తగా వస్తున్నట్లు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.